మా ఫ్రెండ్ పిలిచిండని బయటకు వచ్చిన మా రూమ్ నుండి బయటికి పెద్ద పెద్ద బాక్సుల సౌండ్ అయితే వినబడుతుంది. ఏంది మరి సౌండ్ మన షటిల్ బ్యాండ్ ఏమన్నా పోతుందా అని అనుకున్నా. ఆ తర్వాత నేను ఢిల్లీలో ఉన్నా కదా, ఇక్కడ షటిల్ బ్యాండ్ పోతా అనుకున్నా. కమ్మన్ అడిగిన పిల్ల ఏంటిదమ్మా అంటే, కాదు బాబు నేను ఇందులో చెప్పింది ఏమన్నా పాటలు అర్థం కాదా, కొత్త అన్ని భోజ్పూర్ సాంగ్స్ అంటారట. మరి పాటలు అర్థం కాక ఇక సైలెంట్ గా వెళ్ళిన రూమ్ కి వెళ్ళే మూమెంట్ లో ఒక ఫోన్ అయితే వచ్చింది. బర్త్డే పార్టీ ఉంది, అందరు రండి అని సిస్టర్ అయితే ఫోన్ చేసింది. బేకరీ పోయినాం, అందరం రెడీ ఒక బేకరీకి అయితే పోయినాం. బేకరీలో కూల్ కేక్, చాక్లెట్ ఫ్లేవర్ తో ఉన్న కేక్ అయితే తీసుకున్నాం. మా రూమ్ నుండి వాళ్ళ రూమ్ కన్నా చాలా దూరం పడుతుంది. అందరం నెక్కర్లు వేసుకొని కేక్ పట్టుకొని ఇద్దరు అయితే నడుతున్నారు. వీళ్ళే ఆ మహానుభావులు ఎప్పుడు ఏదో ఒకటి తీట పని చేస్తా ఉంటారు. మనకు ఏదైనా పార్టీ ఉన్నదని సుక్క ముక్క కావాలి, ఎవరి దగ్గర పోయి చికెన్ అయితే తీసుకుందాం. బర్త్డే పార్టీ దగ్గరికి రీచ్ అయినాం. డోర్ తెరగానే చూస్తున్నారు కేక్ కోసం అనుకున్నాం. మా కోసం అన్న ఒక డైలాగ్ కొట్టిల్లు. వీళ్ళందరూ కేక్ కడి వేపించి కేక్ అయితే పెడుతున్నారు. ఏమైనా బర్త్డే గర్ల్ ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. బర్త్డే తెల్లారి మాకు ఎగ్జామ్ ఉంది. బర్త్డే పార్టీకి ఏం చేయాలి, నా ఎగ్జామ్ చదువుకొని అర్థం అయితే లేదు. మొత్తం అంతా తిన్న తర్వాత 2 గంటలకి అయితే చదువుడు స్టార్ట్ చేసినాం. ఈ చదువుడు చూసి మీరేమన్నా అనుకునే వాళ్ళు ఏం చదువు ఏం మాట్లాడుతున్నావురా? అట్లుంటది మనతోని ముచ్చట.